హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈ దీవాళికి మన ఛానల్లో నాకు నచ్చిన ఫీచర్స్తో ఉండే ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఫైనల్గా నా కళ అయితే నెరవేరిందనమాట. ఎందుకంటే లాస్ట్ 4 years నుంచి మీకు చాలాసార్లు చెప్పాను నాకు నచ్చిన ఫోన్ ఎలా ఉండాలి అని చెప్పి. అది తక్కువ స్క్రీన్ సైజ్తో ఉండాలి, ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఉండాలి, అలాగే ప్రీమియం కెమెరా సెటప్ ఉండాలి, అండ్ ఎక్సలెంట్ డిజైన్ ఉండాలి, అండ్ చాలా కాంపాక్ట్గా ఉండాలి, అది కూడా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయి ఉండాలి అని చెప్పి నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా. అలాంటి స్పెసిఫికేషన్స్తో మన ఇండియాలో కొన్ని ఫోన్స్ ప్లాన్ చేశారు, రావాల్సిన కొన్ని ఆగిపోయినాయి. అండ్ అఫ్కోర్స్ దాదాపు ఒక 6 months బ్యాక్ మన ఇండియాలో శాంసంగ్ వాళ్ళు ఆల్రెడీ లాంచ్ చేశారు. అదే శాంసంగ్ గెలాక్సీ S22 ఫ్యామిలీలో ఫస్ట్ ఫోను S22. సో ఫైనల్గా ఇప్పుడు S22 ఫ్యామిలీలో మీకు ఒక కొత్త కలర్ వేరియంట్ని, అది కూడా ఈ దీవాళికి చాలామంది యూత్కి బాగా అట్రాక్టివ్గా ఉండే కలర్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. అదే శాంసంగ్ గెలాక్సీ S22 బోరా పర్పుల్. పర్పుల్ అనమాట ఇది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఇది ఇప్పుడు ప్రజెంట్గా ఆఫర్లో కూడా మీకు 52,000 రూపాయలకేమో వస్తుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి విత్ ప్రీమియం కెమెరా సెటప్తో, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో, అండ్ సూపర్ కాంపాక్ట్ డిజైన్తో, చాలా చిన్నగా ఉండే ఒక పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ఫోన్ అవుద్ది. నేను దాదాపు 4 సంవత్సరాలు అనమాట ఇలాంటి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నా చేతిలో వాడాలని చెప్పి. S22 ఫ్యామిలీ నాకు వస్తుంది అన్నప్పుడే నేను S22 వస్తుంది అనుకున్నాను, కాకపోతే S22 ప్లస్ వచ్చింది. సో ఎనీవేస్ ఇప్పుడు మనకి S22 వచ్చింది అనమాట. ఇదే బోరా పర్పుల్. సో ఈరోజు నేను మీకు దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చెప్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ లాంచ్ అయిపోయి ఒక అరౌండ్ 6 months అవుతుంది కాబట్టి ఇప్పుడు దీని నుంచి ఫుల్ ల్యాగ్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. సింపుల్గా చెప్తాను. బాక్స్లో మనకి ఫోన్ ఉంటుంది. ఇది బోరా పర్పుల్ అనే కలరు ఇప్పుడు ప్రజెంట్గా సేల్లో అవైలబుల్గా ఉంది. విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 52,000 రూపాయలకి వస్తుంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది ఒక కిల్లర్ ఫోన్ అనమాట. ఆల్రెడీ మీకు దీని గురించి సపరేట్గా వీడియో కూడా చేశాను రీసెంట్గా. S22 ఫ్యామిలీలో కూడా మీకు మంచి ఆఫర్స్ వస్తున్నాయని చెప్పి. అండ్ ఆబ్వియస్గా దీనికి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది. జస్ట్ 6.1 inches అండ్ మనకి కంప్లీట్గా బెజల్లెస్గా ఉంటుంది. చాలా నారో బెజల్స్ ఉంటాయి పైన కింద మీరు అబ్జర్వ్ చేస్తే. అది కాకుండా యూనిక్ అంటే యూనిఫామ్ బెజల్ డిజైన్తో వస్తుంది. 4 వైపులా కూడా సేమ్ బెజల్స్ ఉంటాయి అనమాట. అండ్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీంట్లో కూడా మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ ఇది మీకు చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ దీంట్లో మీకు డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇది 6.1 inches ఫుల్ HD+ రిజల్యూషన్తో డైనమిక్ AMOLED డిస్ప్లే ఇది. అండ్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్తో ప్రొటెక్ట్ చేశారు. చాలా కాంపాక్ట్గా ఉంటుంది. యూనిఫామ్ బాడీతో వస్తుంది, స్టీల్ బాడీతో వస్తుంది. అండ్ సూపర్ ప్రీమియంగా అయితే మనకి అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంటే ఈ ఫోన్లో చాలా హైలైట్. ఇంత చిన్న కాంపాక్ట్ డిజైన్లో వీళ్ళు చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ కెమెరాస్ని యూజ్ చేస్తారు. మెయిన్ కెమెరా 50 MP విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8K వీడియో రికార్డింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ రెండోది మీకు 10 MP టెలిఫోటో ఉంటుంది. 3x జూమ్ సపోర్ట్ చేస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 2 కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ మూడోది మీకు 12 MP వైడ్ 120 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 10 MP కెమెరా ఉంటుంది. ఇక్కడ నెంబర్ తక్కువ అని చెప్పి మనం అస్సలు దాన్ని కాంప్రమైజ్ అవ్వద్దు. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ప్రజెంట్గా One UI 4.1తో రన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన One UI 5.0కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ నడుస్తుంది. మీరు కావాలనుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 hourలో మీకు అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. Android 13 బేస్డ్ అప్డేట్ అనమాట. ఇది ఇంకొక 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అయితే మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద దీంట్లో ఉన్న కొన్ని కీ ఫీచర్స్, ఈ ఫోన్లో జనరల్గా శాంసంగ్ గెలాక్సీ ప్రీమియం ఫోన్స్లో నాకు బాగా నచ్చేది అల్టిమేట్ ఫీచర్ ఏంటంటే శాంసంగ్ డెక్స్ అనమాట. సో మన ఫోన్ని ఒక ల్యాప్టాప్ లాగా వాడుకోవచ్చు. మనం ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా అక్కడ నుంచి మనం రెగ్యులర్గా అన్ని టాస్క్లు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ ఒక ల్యాప్టాప్ లేదంటే డెస్క్టాప్ లాగా వాడుకోవచ్చు. అది సూపర్గా ఉంటుంది. అదే కాకుండా ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఈ ఫోన్లో మనకి ఇస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఆఫర్లో ప్రజెంట్గా అయితే మీకు 52,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఒకవేళ మీరు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోను నాలాగా ఒక చిన్న సైజు ఫోను ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. కొత్త కలర్ తీసుకొచ్చారు, కొంచెం కొత్త లుక్తో ఉంటుంది అనమాట. చాలా ప్రీమియంగా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది శాంసంగ్ గెలాక్సీ S22 బోరా పర్పుల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.